మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మరి అనేక మందికి సువార్త అందించాలి అనే ఆలోచనతోటి ప్రారంభించడం జరిగింది. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం. మీరు ప్రార్థన చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రియులరా మరి యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. సిల్వ సువార్త అని టైప్ చేస్తే మా కార్యక్రమాలు మీకు అందుబాటులోకి వస్తాయి. దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ విధంగా మీరు మా యొక్క సువార్తలో పాలిభాగస్తులుగా ఉండగలుగుతారు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ కొందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని మందరకు కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక దేవుని సంఘం ప్రభు రాకడ కొరకు సిద్ధపడవాలని మనం నేర్చుకుంటూ ధ్యానం చేస్తూ వచ్చాం. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో వ్యక్తి సిద్ధపడాలని చెప్పాం. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవని వాక్యం చెప్తుంది. మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించాలి. గుడారం అంటే తాత్కాలికమైంది, నిత్యము ఉండేది కాదు. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం ధ్యానం చేశాం. ఈ గుడారాలు మన భూమి మీద ఉన్నంత వరకునే ఈ గుడారాలు మనకి ఉపయోగకరంగా ఉంటాయి. నిత్యమైనవి, శాశ్వతమైనవి దేవుడు మనకి పరలోకంలో సిద్ధపాటు చేశాడు. మొదటి గుడారం మన శరీరం. ప్రియులారా, మన శరీరం ఉండే దుర్మార్గం, కోపము, ఆవేశము, క్రోధము, దురాలోచన, శరీర కార్యాలు ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. శరీరం దేవుని మందిరం అని వాక్యం చెప్తుంది కనుక మన శరీరాన్ని దేవుని మందిరముగా వాడబడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి ఈ గుడారాన్ని మనం వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడని మనం మర్చిపోకూడదు. రెండవ గుడారం దేవుని మనం నివాసం చేసే ఇల్లు. ఈ ఇల్లు కూడా ఒక గుడారమే. ఇల్లు మనకి శాశ్వతం కాదు. ఇంటిలో అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది, మరి ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. మన ఇంటిలో దేవుని మందసం ఉండాలని మనం నేర్చుకున్నాం. ఈ విధంగా మరి ప్రియుల రాకాను శపితమైన దాన్ని తన ఇంట్లో ఉంచుకున్నాడు కనుక ఆకాను కుటుంబం రాళ్లతో కొట్టబడి చంపబడింది.
గెహాజీ అబద్ధమాడి దేవుని సేవకుని పేరు చెప్పి నయమాను దగ్గర నుంచి తీసుకొచ్చిన బంగారము దుస్తులు ఇంట్లో దాచిపెట్టాడు కనుక గెహాజీకి ప్రియులారా కుష్ఠరోగం వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్రమంగా సంపాదించింది మన ఇంట్లో ఉండకూడదు. ఈ ఇండ్లు మనం వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి పరలోకంలో నివాసములు ఏర్పాటు చేస్తున్నాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగునంటాడు. మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తున్నానని యేసుప్రభు వారు చెప్పారు. శాశ్వతమైనటువంటి గృహం పరలోకంలో మనకి ఉంది. మూడవ గుడారం దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు కనుక పరిశుద్ధత లేకుండా ఈనాడు ఎన్నో మందిరాల్లో కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని మందిరములో దేవుని క్రమం జరగాలి, దేవుని పద్ధతి జరగాలి. ప్రియులరా, దేవుని మందిరములో మనమందరం కూడా ఎలాగ ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. కానీ ఈనాడు పచ్చని చెట్లు లేవు, ఒలీవ చెట్లు సంఘములో దేవుని మందిరంలో లేవు. కానీ ఈనాడు కారు ద్రాక్షలు కాసే చెట్లు ఉన్నాయి, ఫలాలు లేని చెట్లు ఉన్నాయి, ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. ప్రియులరా, ముండ్ల చెట్లు కూడా ఈనాడు దేవుని మందిరంలో ఉన్నాయి. ఈ యొక్క మందిరంలో దేవుని పరిశుద్ధత ఉండాలి. నాలుగవ గుడారం దేవుని యొక్క సంఘం అని చెప్పుకున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘములో ప్రియులరా ఏకాత్మ ఉండాలి, ఏక మనసు ఉండాలి విశ్వాసుల మధ్య. సంఘములో మనమందరం కూడా ఒక్కొక్క అవయముగా ఉన్నామని వాక్యం చెప్తుంది. ఈ అవయముగా ఉన్న మనకి దేవుడు ఎటువంటి ఏ పని అప్పగించాడో ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. అలాగే సంఘములో బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. కనుక బుద్ధిగల కన్యకలు సిద్ధపాటు కలిగి పెండ్లి కుమారునితో వెళ్ళారు. ఆ గుంపులో మనము ఉండాలి. సంఘములో చిన్న కుమారుడు లాంటి స్వభావం కలిగిన వారు, పెద్ద కుమారుడు లాంటి స్వభావం కలిగిన వారు కూడా ఉన్నారు. చిన్న కుమారుడు చనిపోయి బ్రతికాడు, పెద్ద కుమారుడు బ్రతికుండి చనిపోయాడు. చిన్న కుమారుని వలె మనం ఉండాలి. ఈ విధంగా సంఘంలో ప్రియులరా మరి గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. గోధుమలు 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా పంటనిచ్చాయి. గురుగులు కాల్చబడినట్లుగా మనం సంఘములో నీవు గోధుమల వలె నీవు ఫలించాలి. అలాగే ప్రియులరా సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు, సంఘానికి ఎటువంటి సంబంధం ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. గతించినటువంటి ఎపిసోడ్లో క్రీస్తుకు సంఘానికి ఎటువంటి సంబంధం ఉండాలంటే ప్రియులరా గొర్రెల కాపరికి గొర్రెకు ఉన్న సంబంధం ఉండాలి. ఆయన నాయకత్వంలో మనం ఉండాలి, ఆయన అధికారంలో మనం ఉండాలి. ఆయన నాయకత్వంలో లేకపోతే అది దుర్మార్గత. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోకపోతే అది దుర్మార్గత. ఆయన యొక్క అధికారములో మనం ఉండాలి. కనుక నీవు నేను గొర్రెల కాపరి చేతిలో మనం ఉన్నట్లయితే క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మేతగల స్థలాల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏ అపాయము నీకు రాదు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించనని భక్తుడు చెప్పారు. అటువంటి సంబంధ బాంధవ్యాలు సంఘంలో క్రీస్తుకు మనకి ఉండాలి. కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా సంఘానికి క్రీస్తుకి ఇంకా ఎటువంటి సంబంధం ఉండాలి అనేది గమనిస్తే ప్రియులరా ద్రాక్షావల్లికి ద్రాక్ష తీగకు ఉండే సంబంధం కలిగి ఉండాలి. యేసుప్రభువు వారు ఏమన్నారంటే యోహాను సువార్త 15 మనం చదివితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, తీగలు ఎవరు అంటే సంఘములో చేర్చబడిన వారు. ఆ ద్రాక్షావల్లిలో ఉండే తీగల వలె మనం ఉండాలి. ద్రాక్షావల్లి నుండి వచ్చిన తీగల వలె మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో ఆ ద్రాక్షావల్లిలో ఉండే సారం అంతా కూడా తీగల్లోనికి వచ్చి
బహుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఇంకేమంటాడంటే, నా తండ్రి వ్యవసాయకుడు, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరింతగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. ద్రాక్షావల్లికి అంటుకట్టబడినటువంటి మనం, ద్రాక్ష తీగల్లో నుంచి వచ్చినటువంటి మనము, ద్రాక్షావల్లిలో నుండి వచ్చిన మనము ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఫలించాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే 15వ అధ్యాయం 4వ వచనములో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఏ విధంగా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనం ఫలించాలంటే ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉండాలి. మనలో ఆయన నిలిచి ఉంటాడు. అప్పుడు కనుక ద్రాక్షావల్లికిలో ఉన్నటువంటి తీగలుగా ఉన్న మనము ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఫలించాలంటే మనంతటా మనం ఫలించలేం. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, మనలో ఆయన నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనము ఫలించగలుగుతాం. కనుక ఆయన యందు నిలిచి ఉండాలంటే అర్థం ఏంటంటే, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన అధికారంలో మనం ఉండాలి, ఆయన నాయకత్వానికి మనం ఒప్పుకోవాలి. ప్రియులరా, ఆయనతో మరి ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన శ్రేష్టమైనటువంటి సంబంధం ఆయనతో మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన యందు మనం నిలిచి ఉంటాం. కనుక ఆయనలో నిలిచి ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? ఏ విధంగా ఆయనలో మనం నిలిచి ఉండగలుగుతాం? ఆయనలో నిలిచి ఉండాలి, కానీ ఏ విధంగా ఆయనలో మనం నిలిచి ఉంటాం అనేది గమనించాలి. ఆయనలో ఎప్పుడు మనం నిలిచి ఉంటామంటే, యోహాను సువార్త 6:50 వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగేవాడు ఆయనలో మనం ఉంటాం, మనలో ఆయన నిలిచి ఉంటాడు. ఆయన బల్లను సమీపించి ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందే వారందరూ కూడా ఆయన యందు నిలిచి ఉంటారు. మంచిది. ఇప్పుడు ఆయన శరీరము తిని ఆయన రక్తంలో త్రాగే ఆ యొక్క ప్రభురాత్రి భోజనములో మనం పాలు పంపులు పొందే వారముగా ఉండాలి. అయితే ఏ విధంగా ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాలి అనేది మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఈనాడు చాలామంది ప్రియులరా, నెల మొదటి వారం వచ్చిందంటే ఈరోజు సంస్కారం ఇస్తారు, ఈరోజు రొట్టె ద్రాక్షారసం ఇస్తారని ఒక ఆచార సంబంధంగా, అలవాటు సంబంధంగా దానిని ఆచరిస్తున్న పరిస్థితులు మనం చూస్తాం. ఈ యొక్క ప్రభురాత్రి భోజనము ఏ విధంగా ఆచరించాలో పౌలు కొరింథీ సంఘానికి వ్రాశాడు. కొరింథీ సంఘానికి ఏం రాస్తున్నాడంటే, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనపడినట్లు మీలో భేదాభిప్రాయములు ఉండక తప్పవు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ప్రభురాత్రి భోజనం ఎలా చేయాలంటే, పౌలు చెప్తున్నాడు, సంఘం మీలో కక్షలు ఉన్నాయి, మీలో విభేదాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరికి కోపం ఉంది, మీలో శత్రుత్వం ఉంది, కక్షలు ఉన్నాయి. ఇటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు, సంఘములో విశ్వాసుల మధ్యలో సమాధానము లేనప్పుడు పౌలు అంటున్నాడు, మీరందరూ కూడి వచ్చుచుండగా మరియు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. సంఘముతో నీకు సమాధానం లేకపోతే, తోటి విశ్వాసులతోటి, దైవజనుడితోటి
పొరుగు వారితోటి, కుటుంబస్తులతోటి, రక్త సంబంధులతోటి నీకు సమాధానం లేకపోతే ప్రభురాత్రి భోజనం నీకు చేయటం సాధ్యము కాదు. సమాధాన పడాలి. ఎవరి మీదైనా శత్రుత్వం ఉందా? ఎవరినైనా నువ్వు క్షమించలేకపోతున్నావా? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు వారి మీద కోపంగా ఉంటున్నావా? కనుక సమాధానము లేనప్పుడు మనస్పర్ధలు కలిగి మనం ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదంటున్నాడు పౌలు. కనుక ఒకవేళ పౌలు మాటను ధిక్కరించి మనం సమాధానము లేకుండా, పొరుగువారితో సమాధానము లేకుండా, విరోధ భావంతో, కక్షలతోటి, కోపంతో ప్రియులరా మరి ఆ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే పౌలు అంటున్నాడు చూడండి 27వ వచనములు 11వ అధ్యాయం 27వ వచనములో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. మనం సమాధానము లేకుండా పొరుగువారితోటి, విశ్వాసులతోటి, కుటుంబస్తులతోటి సమాధానము లేకుండా ప్రభు బల దగ్గరికి వస్తే ఆయన రక్తమాంసాల్లో మన పాల్పొందులు పడితే పౌలు అంటున్నాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు. మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. ప్రభు బల దగ్గరికి వస్తున్నాము కానీ, దాన్ని ఆచరిస్తున్నాము కానీ అపరాధులం అవుతాం. కనుక ప్రియులరా, ప్రభురాత్రి భోజనం ఏదో అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా తీసుకోకూడదని దైవజనుడిగా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంటి దగ్గర భార్యాభర్తలు ఇద్దరు భయంకరంగా దెబ్బలాడుకుని మాట అనుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని ఇద్దరు కూడా దెబ్బలాడుకొని ఆ శనివారం రాత్రి దెబ్బలాడుకొని మళ్ళీ ఆదివారం మళ్ళీ ప్రార్థనకు వచ్చి బలలో పాల్గొంటారు. ఆ రాత్రి శనివారం అంతా కూడా ప్రక్క వాళ్ళతో దెబ్బలాడి, పొరుగువాడితో దెబ్బలాడి, విభేదాలు కలిగి, కోపం కలిగి మళ్ళీ వారిద్దరు కూడా ప్రభు బల దగ్గరికి వస్తారు. సమాధానము లేదు ప్రియులరా. క్షమించే స్వభావం మనకి లేదు. అటువంటప్పుడు ప్రభు రాత్రి భోజనం చేయడం ఎందుకు మనకి? పౌలు అంటున్నాడు ఎవడయోగ్యంగా తీసుకుంటాడో వాడు ప్రభు యొక్క శరీరాన్ని బట్టి, రక్తాన్ని బట్టి అపరాధి అవుతాడు. కానీ జాగ్రత్తగా చేయాలి. అంచేత పౌలు ఏమంటాడు, ఇంకో మాట దానికి తగిలించాడు, కాబట్టి ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రభు బలి దగ్గరికి వచ్చేటప్పుడు సమాధానం ఉంది, అందరితో సమాధానం కలిగి ఉన్నామా? ఎవరి మీదైనా కోపం ఉందా? ఎవరేమైనా విభేదం ఉందా? ఎవరినైనా మనం క్షమించలేకపోయామా అనేది మనల్ని పరిశీలించుకోవాలి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా మనం చూసుకోవాలి. కనుక ప్రియులరా, సమాధానం చాలా ప్రాముఖ్యం. కుటుంబస్తులతోటి, దైవజనుడితోటి, విశ్వాసులతోటి, పొరుగువారితోటి మనం సమాధానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రభు బల దగ్గరికి రావాలి. లేకపోతే ఆ వారం మానేయండి, ఏం పర్వాలేదు. ఆ వారం మానేసి సమాధానపడి మీరు సరి చేసుకొని మళ్ళా వచ్చి వారంలో పాల్గొనండి. పాల్గొనకపోతే ఏమీ శిక్ష రాదు. కానీ సమాధానం లేకుండా ప్రభు బల దగ్గరికి వస్తే దేవుడు మనల్ని చేస్తాడు. పౌలు అంటున్నాడు, ఆ సంఘం పౌలు మాట వినలేదు. ఎంత నెత్తి నోరు బాదుకొని చెప్పినా పౌలు మాట వారు వినలేదు. అయోగ్యంగా సంఘం మరి ప్రభు బల దగ్గరికి వచ్చింది కనుక పౌలు అంటున్నాడు, ప్రియులరా, మిటి అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించారు. ఈనాడు నీకు రోగం ఎందుకు వస్తుంది? ఈనాడు శరీర సంబంధం బలహీనత ఎందుకు వస్తుంది? మందులు వాడుతున్నాం, వేల రూపాయలు రోగం కోసం ఖర్చు పెడుతున్నాం. కారణం ఏంటో తెలిసిన, నీకు రోగం రావడానికి, బలహీనత రావడానికి నువ్వు ప్రభు బల్ల దగ్గరికి నువ్వు యోగ్యంగా రాలేదు. సమాధానంతో ప్రభు బల్ల దగ్గరికి రాలేదు కనుకనే దేవుని కోపం నీ మీదకి వచ్చింది. రోగము రావడానికి
ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇది ఒక కారణం. కనుక ప్రియులరా, ప్రభు బల దగ్గరకు వచ్చేటప్పుడు చాలా సమాధానంగా మనం ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులరా, ఆయనలో మనం నిలిచి ఉండాలంటే ప్రభు బల దగ్గరకు వచ్చేటప్పుడు మనం సమాధానం కలిగి మనం ఆశీర్వాదాన్ని తీసుకున్నట్లయితే ప్రియులరా, ఆయన యందు మనం నిలిచి ఉంటాం. అయోగ్యంగా ప్రభు బల దగ్గరికి వస్తే అది దుర్మార్గత. మనల్ని మనం పరిశీలించుకోకుండా ప్రభు బల దగ్గరికి వస్తే అది దుర్మార్గత. అటువంటి దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. సంఘములో అటువంటి దుర్మార్గత ఉంది. పౌలు అంటున్నాడు, నీ గుడారములలో నుండి దుర్మార్గమును తొలగించాలి. సంఘములో నుండి దుర్మార్గతను తొలగించకపోతే సంఘానికి క్షేమం లేదు. కనుక ప్రియులరా, నీవు నేను ప్రభు బలదకు వచ్చేటప్పుడు ఏదో ఆచార సంబంధంగా అలవాటు సంబంధంగా మనం తీసుకోవడం కాదు, కానీ మనల్ని మనం పరిశీలించుకొని దేవుని ఉగ్రతకు మనం గురి కాకోకుండా మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా మనం ప్రభు బల దగ్గరికి రావాలి. గమనించండి, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉంటే మనలో ఆయన నిలిచి అప్పుడు మనం బహుగా ఫలించగలుగుతాం. రెండవదిగా ఇంకా మనం ఆయన యందు ఏ విధంగా నిలిచి ఉండగలుగుతామంటే, 1 యోహాను పత్రిక 3:24 ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా తెలుసుకుందాము. ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో ప్రియులరా, ఎన్నో ఆజ్ఞలు ఉన్నా మరి యేసు దేవుడు మోషేకి 10 ఆజ్ఞలను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు బట్టి మరి ఈనాడు 10 ఆజ్ఞలే మనం అనుకుంటున్నాము, కానీ ఆ పాత నిబంధనలో 10 ఆజ్ఞలు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ప్రియులరా, రోమాపత్రిక 13:9 పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అదియు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెనని వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నది. ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా ఒకే ఒక మాటలో ఇమిడి ఉన్నాయి అంటున్నారు. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. కనుక మత్తయి సువార్తలో కూడా అదే చెప్తాడు. మత్తయి సువార్త 22:39 ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదైనాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెనది ముఖ్యమైనదియు మొదటినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెననేది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. 10 ఆజ్ఞలన్నీ కూడా క్రోడీకరించి కుదించి 2 ఆజ్ఞలుగా చేశాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో మనసుతోటి మా ఆత్మతో ఆరాధించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ఈ 2వ ఆజ్ఞ. ఈ 2వ ఆజ్ఞలో మళ్ళీ ఏమున్నాయంటే ఈ 10 ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయని పౌలు చెప్పాడు. కనుక ప్రియులారా, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఈనాడు మనం చదువుతాం, వింటాం, రాస్తాము, కానీ వాటిని పాటించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. గైకొనాలంటే మన జీవితంలో వాటిని అన్వయించుకోవాలి. అవి మన జీవితంలో నెరవేరేవిగా ఉండాలి. కనుక ఈనాడు క్రైస్తవులకు ఉండే బలహీనత ఏంటంటే ఎంతసేపు ఎదుటి వాడి మీదే తప్పు పడుతూ ఉంటారు, కానీ
వాడు అటువంటి వాడు ఇటువంటి వాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు మరి ఆజ్ఞలు తప్పి తిరుగుతున్నాడు అని చెప్పుకుంటున్నారు, కానీ మన వైపు మనం ఎప్పుడూ కూడా చూసుకునే పరిస్థితి లేదు. కనుక మనకి ఆత్మ పరిశీలన ఉండాలి, ఆత్మ వివేచన ఉండాలి. మనకి ఆ వివేచన ఉంటే ప్రియులరా మనం దేవుని ఆజ్ఞలను మనం గైకునే వారముగా ఉంటాం. కనుక మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపు ఇతరులను విమర్శిస్తున్నాము, కానీ ఇతరుల్లో మనం తప్పు పడుతున్నాము, కానీ మనల్ని మనం విమర్శించుకునే పరిస్థితుల్లో మనల్ని పరిశీలించుకోవాలి. మన వైపు మనం చూసుకుంటే మనలో ఉండే తప్పిదాలు తెలుస్తూ ఉంటాయి. గనుక మనం ఆయన ఆజ్ఞలను గైకొనటం వలన ప్రియులరా ఆయన యందు మనం నిలిచి ఉంటాం, మనలో ఆయన నిలిచి ఉంటాడు. తద్వారా మనం ఫలించగలుగుతాం. అంచెతేశ్వర వారు ఏమంటారంటే యోహాను 15:8 మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అనబడతారు. మనం బహుగా ఫలించాలి, దేవుడు ఆశించిన ఫలాలు ఫలించాలి. ద్రాక్షావల్లితో ఉన్న మనము, ద్రాక్షావల్లిలో తీగలుగా ఉన్న మనము బహుగా ఫలించాలి. ఫలిస్తే దేవునికి మహిమ. కనుక ప్రియులరా సంఘములో ఉండే దుర్మార్గత ఏంటంటే ఆయనలో నిలిచి ఉండకపోవడం అనే దుర్మార్గత. ఆయనకి వేరుగా ఆయనలో నిలిచి ఉండకుండా మనం వేరైపోతే, ఆయనకు దూరం అయిపోతే అది దుర్మార్గత. ఆయన ఆజ్ఞలను గైకొనకపోవడం దుర్మార్గత. ఆయన ఆశించిన ఫలాలు ఫలించకపోవడము దుర్మార్గత. ఇట్టి దుర్మార్గాలు మనం సంఘములో నుండి తొలగించాలి. నీ సంఘం నీ గుడారములో ఉండే దుర్మార్గం, సంఘం అనే గుడారములో ఉన్న దుర్మార్గాన్ని మనం తొలగిస్తేనే కానీ సంఘానికి క్షేమము లేదు. సంఘం ఎత్తబడదు, పులిసిన పిండి వలె మనం అంటున్నాం. కనుక అటువంటి దుర్మార్గాన్ని మనం తొలగించుకొని ఎత్తబడే వారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు, నీకు వందనాలు. వెతబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. వెతబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. సంఘంలో మేము ఏ విధంగా ఉండాలో, సంఘానికి క్రీస్తుకు ఉండే సంబంధం గురించి, ద్రాక్షావల్లికి ద్రాక్షాతీకి ఉండే సంబంధం గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం. నీలో మేము నిలిచి ఉంటే మా యందు మీరు నిలిచి ఉండాలని మీరు చెప్పారు. అప్పుడే మేము ఫలించగలుగుతాం. గనుక ప్రియులరా మా ప్రభువా, ఇదిగోని మేము నీ యందు నిలిచి ఉండడానికి, మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. విన్నవారందరికీ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ మీరు దీవించండి ప్రభువా. వారిని ఆత్మీయంగా వారు బలపరచండి, నీ సాక్షులుగా వాడుకోండి. నీ కృపలో నడిపించండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న సమస్యలను తీర్చండి. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి. ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కోర్టు సమస్యలు, అప్పుల భారం ప్రభువా, ఇవన్నీ కూడా వారిలో ఉంటే ఆ పరిస్థితులన్నీ కూడా మీరు తీసివేయమని అడుగుతూ ఉంటున్నాం. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.